ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25/10/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షము, చతుర్థి అనగా చెవితి, ఇవాళ నాగుల చెవితి. రాత్రి 3:47 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతుంది. అనురాధ నక్షత్రం ఉదయం 7:50 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 6:15 నుంచి 7:47 వరకు. రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు. వర్జము మధ్యాహ్నం 2:07 నుంచి 3:55 వరకు. అమృత ఘడియలు రాత్రి 12:53 నుంచి రాత్రి 2:40 వరకు వ్యాప్తిగా ఉన్నది. సూర్యోదయం 6:15 సూర్యాస్తమయం 5:44. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి. ఎందుకంటే మంచి క్రమశిక్షణ, బాధ్యత, వీటి వల్ల మీకు లాభము, మాట తీరు వల్ల యశస్సు, రుణపీడ పరిహారం, రోగనాశం ఉంది. అయితే కొంత దుష్టుల సాంగత్యం కూడా ఉంటుంది. జాగ్రత్త. ఇప్పుడు మంచిగా శుభ్రంగా పంటి కింది రాయిలాగా కొంతమంది తగులుతుంటారు మనకి, కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పనికిరాని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే శ్రాద్ధ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి లాభము, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ అనుకూలత. లాటరీల వల్ల జూదం వల్ల నష్టం ఉంది, కానీ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. అప్పుల బాధ విముక్తులు అవుతారు. విద్యా సంపన్నత, ఉద్యోగ లాభం ఉంది, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, వివాహం కానీ, సంతానం, బారసాల, షష్ఠపూర్తి మహోత్సవాలు లాంటి ఒక అనుకూలవంతమైన వాతావరణం కనబడుతోంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ వ్యాపారాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. రాజకీయ రంగంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం లాభాలు ఉంటాయి. సినిమా రంగంలో అలాగే కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి బాగా కనబడుతుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజ, ఆద్ర వ్యాపారంలో లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెరువులకు అభివృద్ధి. రైతన్నలకి పూలు, పడుగులు పండించేవారి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. కాస్త పెద్దల మాట వింటే చాలా చాలా మంచి అదృష్ట యోగాలు ఉన్నాయి. పెద్దల మాట పెడితే నష్టాలు పొందుకుంటారు. బద్ధకాన్ని కొద్దిగా వదిలిపెడితే ఇంకా మంచిది. సరే, ఎందుకనే మంచిది? శని అష్టోత్తరం చదువుకోండి, మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీకు సానుకూలంగా ఉంది. అయినా సరే శని అష్టోత్తరం, భగవద్గీత పారాయణం 7, 8, 9 అధ్యాయాలు తప్పకుండా చదవండి. ఇంకా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. ప్రాంగ నియామకాలు, ఇంటర్వ్యూ ఉంటే మాత్రం కాస్త బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, అది గమనించుకోండి. ఏదైనా పరీక్షలు ఉంటే సమయానుకూలంగా ముందుకు గంట ముందుగా వెళితే తప్పక మంచి విజయాన్ని సాధించవచ్చు. ఏదైనా మీకు ఈరోజు శుభకర, ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి యాజ్ యూజువల్ మంచి లాభమే. సుఖయోగము, శుభయోగము, ధనయోగము, ఆనందము, ఆరోగ్యము, శుభవార్తాశ్రవణము, ఆస్తి పంపక లాభాలు. విద్యార్థికి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, కోర్టు బయట సమస్య పరిష్కారం అవడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ వ్యాపార లాభం. పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకు లాభాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పడుగులు పండించే వారికి లాభాలు. నర్సరీ తోటలు, పూజ, ఆద్ర వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన శుభయోగము. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారు కూడా పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యా లాభం, శుభవార్తా శ్రవణం, ఆస్తి పంపకాలు, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడము, కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సినిమా రంగంలో వ్యాపారం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి లాభవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. పేరు ప్రఖ్యాతులు, గౌరవాన్ని పొందుకోవడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం గొప్ప కనబడుతోంది. ఈ రోజున మీకు అదృష్ట యోగంగా చెప్పవచ్చు. 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, శుభవార్తా శ్రవణం, ఉద్యోగ లాభం, మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త కార్యక్రమ ప్రారంభము, నూతన గృహ ప్రారంభానికి ప్రణాళికలు బాగా ఉండడం, గృహ ప్రవేశ ప్రణాళికలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారానికి నాంది పలకడం, ఇలా అనేక రకాల కొత్త విషయాల్లో మీకు వెసులుబాటు, అనుకూలత, ఆర్థిక సహకారము, రుణ విమోచనము, రోగనాశనము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిత్తం, ఫైనాన్స్ అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళలకు అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నులకి, పూలు, పలుకులు పండించే వారికి కూడా మంచి లాభాలు. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకునే శుభయోగంగా చెప్పబడుతోంది. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన సంపదగా చెప్పవచ్చు. వీరికి విద్యలోను, ఉద్యోగంలోను ప్రశాంతమైన సుఖజీవనం, వేద పండితులు, పురోహితులకు కలిసి వచ్చే అవకాశం, లాటరీ వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ధనయోగము, వస్తువాహన సౌలభ్యము, వివాహాది నిశ్చయ తాంబూలాదుల గురించి అనుకూలత, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగము, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధన ఆనందాది అదృష్ట యోగాలు, వృత్తి, ఉద్యోగ, విద్యా లాభాలు పొందుకోవడం, విదేశాలకు కూడా అనుకూలత, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాన్ని కలిగించడం, తప్పకుండా మెనుకున్నటువంటి ఆర్థిక విషయాల వెసులుబాటు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే బంధుమిత్రులతో అనుకూలత, వృత్తి ఉద్యోగాది లాభాలు పొందుకోవడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి చాలా 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 ప్రశాంతమైనటువంటి ఆనంద యోగమే, అదృష్ట యోగమే. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ సభ్యులతో అనుకూలత, తీర్థయాత్ర సేవన, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, బంధుమిత్రులతో సమావేశాలు, మంచి విందు వినోదాలు పాల్పంచుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, బంధువులతో, మిత్రులతో ఆనందాది అదృష్ట యోగాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతకి మంచి అభివృద్ధి, వైద్యులకు, వైద్య బృందాల వారికి శుభయోగాలు, వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్య నిర్మాణం, న్యాయవాదులకి అనుకూల శుభయోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది
ప్రశాంతమైనటువంటి స్థితి, ఆరోగ్య లాభం. దానివల్ల అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం ఈరోజు మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి శుభయోగమే ధనయోగం. చేతి నిండా ధనం ఉంటుంది, అప్పుల బాధ విముక్తులవుతారు, కుటుంబ పరంగా ప్రశాంతత, కొత్త వస్తువుల్ని, సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, వివాహ యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారం లాభాలు పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే వేరే రాష్ట్రానికి విస్తరించే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన స్థితి. ఈరోజు చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాభివృద్ధి, తీర్థయాత్ర సేవన, వివాదాలన్నీ కూడా తొలగిపోవడం, అప్పుల బాధ విముక్తులవ్వడం, రోగ నాశనం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభదాయకమైన స్థితి, కళాకారుల, క్రీడాకారులకి విదేశాల పేరు ప్రఖ్యాతులు, స్వదేశంలో ఆర్థిక ప్రయోజనం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ప్రశాంతత, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి శుభయోగమే, పర్వాలేదు. కాకపోతే కొన్ని వస్తువుల్ని ఎక్కడో పెట్టి మర్చిపోయే అవకాశం. వాహనాన్ని మద్యపానం చేసినటువంటి వారితో మీరు ఆ వాహనంలో ప్రయాణం చేయకండి. మీ యొక్క ఆర్థికమైనటువంటి విషయాలని ఎవరితో షేర్ చేసుకోకండి. నాకు డబ్బు ఇంత ఉంది, డబ్బు లేదు అన్న విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోకండి. కుటుంబ విషయాలను కూడా ఎవరితో షేర్ చేసుకోకండి, చాలు. ఇక మీకు ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయము, ఆనందయోగము, వ్యాపార లాభము, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఆరోగ్య లాభము, ఐశ్వర్యము, విదేశాలకు వెళ్ళగలిగే ప్రయత్నము, విద్యా లాభము, ఉద్యోగంలో అనుకూలత, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి, ఆరోగ్య లాభం, ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకునే శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కూడా ధనయోగము, అనుకూలమైన ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశం, రుణ విమోచనం, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప గొప్ప ఈవెంట్స్ లభించడం, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభాలు, రాజకీయ రంగాల అభివృద్ధి, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్,
గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, చాలా మంచి పట్టుదలతో కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన శుభజీవనం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాది లాభాలు. ప్రాంగణ నియామకాల్లో కనుక ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నట్టయితే తప్పకుండా ఈరోజు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. సరైనటువంటి పద్ధతిలో మీరు కనుక ఇంటర్వ్యూ ఇవ్వగలిగితే తప్పనిసరిగా ఉద్యోగ లాభం. 2 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అంటే 2 కంపెనీల్లో ఉద్యోగం వచ్చారు, 2 ఇంటర్వ్యూలు ఇచ్చుంటారు, 2 మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. అటువంటి శుభయోగం, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన యోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల జిల్ల వారికి లాభాలు, రైతులకి, పూలు పడుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. అలాగే రాజకీయ రంగాల అభివృద్ధి, కళాకారుల, క్రీడాకులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మీకు విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం, ఏదన్నా వేడుకల్లో పాలు పంచుకోవడం, వ్యాపారపరంగా వృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, రైతన్నలకి, పూలు పడుగురాలు పండించే వారికి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, విద్యా సంబంధ విషయాల్లో చాలా మంచి అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, తప్పక ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా కనబడుతుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.